కొంచెంలో నమ్మకంగా ఉండలేదు. నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిలో నమ్మకంగా ఉంటాడు, అన్యాయంగా ఉంటే అనేకమైన వాటిలో అన్యాయంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉండలేదు పిల్లలు, అన్యాయంగా ఉంటా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, దేవుని మాట వింటలేదు, మాట విని సరి చేసుకోవట్లా, చక్కపరచుకోవట్లా జీవితాల్ని. అందుకే రక్షణ ఉండట్లేదు, విడుదల ఉండట్లేదు, స్వస్థత ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లా. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు. 11వ వచనం చెబుతా ఉంది, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? సత్యమైన ధనాన్ని ఎవరు మీ వశం చేస్తారు? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా మీరు ఉండకపోతే, ధన విషయంలో నమ్మకం ఉండకపోతే ఎలాగండి? సత్యమైనటువంటి ధనాన్ని దేవుడు మీకు ఎలాగిస్తాడు?